దాని కొరకు నీకు ఒక మానసిక శిక్ష వేస్తా. నువ్వు చాలా గొప్పవాడి తేజస్సునందే జన్మించాలి. లేకపోతే పుట్టుకతో ధర్మం అంతా ఎలా తెలుస్తుంది నీకు? మర్త్యలోకంలో మనుష్యుడిగా పుట్టి, అందుకని ఒక మహాతేజోవంతుడి యొక్క తేజస్సు వలన జన్మిస్తావు. కానీ 4వ వర్ణమునకు చెందిన స్త్రీ యందు జన్మిస్తావు. కాబట్టి నీకు రాజ్యాధికారం ఉండదు. మీరొక్కటి ఆలోచించండి. నిజంగా ధృతరాష్ట్రుడు అంధుడు. పాండురాజు గారు పాపం చాలా జాగ్రత్తగా రాజ్యం అంతా చేసి ధృతరాష్ట్రుడిని సుఖపెట్టాడు. పాండురాజు వెళ్ళిపోయాడు. విదురుడు కూడా గొప్ప ధార్మికుడే కదా. నిజంగా మాట్లాడాలంటే పాండురాజు కన్నా కూడా ధర్మం తెలిసి ఉన్నవాడనే చెప్పవలసి ఉంటుంది. ఇటువంటి వాడు, కన్నులున్నవాడు, మహాబలవంతుడు, పాండురోగం కూడా లేనివాడు, క్షత్రియ కాంతయందు ఉద్భవించిన వాడు అయ్యుండి ఉంటే, అంబికకో అంబాలికకో జన్మించి ఉంటే, బహుశః అంబిక వ్యాసానుగ్రహాన్ని 2వ మాట పొంది మనసునందు వైక్లభ్యము పొందకుండా విదురుణ్ణి పొంది ఉంటే, ఆయన రాజ్య పరిపాలన చేసి ఉంటే భారతం ఉందా? ఇక భారతం లేదు. కానీ ఆయన 4వ వర్ణపు స్త్రీ యందు జన్మించిన కారణం చేత రాజ్యాధికారాన్ని పొందలేకపోయాడు. రాజ్యాధికారాన్ని పొందలేక మంత్రి పదవి యందు నిలబడ్డాడు. ఇన్ని తెలుసున్నవాడు కాబట్టి ధర్మమునకు పెద్దపీట వేసి భీష్మాచార్యుల వారు మంత్రి పదవిలో కూర్చోబెట్టాడు. మంత్రి పదవిలో కూర్చున్నవాడికి ధర్మం తెలుసు, వినేవాడే లేడక్కడ. వినడు ధృతరాష్ట్రుడు, వినడు దుర్యోధనుడు. ఇన్ని తెలిసున్నవాడి కళ్ళ ముందు జరగరాని దురాగతములన్నీ జరిగాయి, ద్రౌపదీ వస్త్రాపహరణముతో సహా. ఆయన ఎంత కుతకుతలాడిపోయి, ఎంత బాధపడిపోయి ఉంటుంటాడు. జీవితంలో అన్నిటికన్నా దారుణమైన శిక్ష ఏమిటి అంటే మూర్ఖుడితో వాదించవలసినటువంటి పరిస్థితి సంప్రాప్తమవడం. వాడు ఏ కారణానికి వినడం. ఏం చేస్తావు? నీ కర్మ అని అనుభవించాలి దానివల్ల వచ్చే పరిణామాలు. అంతే జరిగింది విదురుడికి. ఇదే నీకు శిక్ష. కాబట్టి నువ్వు అలా జన్మించు అన్నాడు. అందుకే నేను మీకు విదుర జననమునందు ఒక మాట చెప్పా. మళ్ళీ మీరు ఎప్పుడూ విశాల హృదయులే, పవిత్ర హృదయంతో అర్థం చేసుకోండి. అంబికతో వ్యాసుడు సంగమించి సంతానమును అనుగ్రహించాడు. అంబాలికతో సంగమించి సంతానాన్ని ఇచ్చాడు. అయ్యో అంధుడు జన్మించాడయా, ఇంకొక కుమారుణ్ణి ప్రసాదించమంది సత్యవతీదేవి అంబికకి. అంబిక వ్యాస తేజస్సుని భరించలేక, ఆయన యొక్క రూపాన్ని తట్టుకోలేక తనకి బదులు తన దాసిని నియమించింది. వ్యాసుడికి తెలియదా? తెలుసు. తెలిసి మరి ఎలా సంగమించాడు? ఆమె అంబిక కాదు అని తెలిసి ఎందుకు సంగమించాడో మహాభారతం చిట్ట చివరికి వెళ్ళిపోతూ ఉండగా స్త్రీ పర్వంలో చెప్పాడు ఆ రహస్యాన్ని. ఎవరికి చెప్పాడు? కుంతి ధృతరాష్ట్రులు ఆశ్రమవాసానికి వెళ్ళిన తర్వాత ఆశ్రమవాస పర్వం, స్త్రీ పర్వం కూడా కదా, ఆశ్రమవాస పర్వంలో చెప్పాడు. ఏమని చెప్పాడు? మాండవ్యుడిచ్చినట్టి పటుశాపమున శూద్రభావంబు నొందిన ధర్మదేవత బోధ నిర్మలాత్ముడైన అమ్మహనీయుడట్లగు అంబుజాసుని ఆజ్ఞాపనమున విచిత్ర వీర్యు నృపాధీన విశ్యుత క్షేత్రంబునందు ఏను ప్రవర్తింప అధిప కలిగే ధర్మదేవత మారట తనువు సూపే అని చెప్పాడు. చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క ఆజ్ఞ ఉంది. ఒక మహాతపస్వి అయినటువంటి మాండవ్య మహర్షి యమధర్మరాజు గారికి శాపం ఇచ్చాడు. అది అబద్ధం కావడానికి వీల్లేదు, అది నిజం అవ్వాలి. కాబట్టి యమధర్మరాజు గారు 4వ వర్ణపు స్త్రీ యందు జన్మించేటట్టుగా ఓ వ్యాసుడా సావకాశమును కల్పించు అని నన్ను ఆజ్ఞాపించాడు బ్రహ్మగారు. బ్రహ్మగారి ఆజ్ఞని ఔదలదాల్చా. ఆయన సృష్టికర్త అంశలో వచ్చినవాడు. ఔదలదాల్చి విచిత్ర వీర్యు క్షేత్రమైనటువంటి అంబిక వలన ఏర్పాటు చేయబడినటువంటి ఒక దాసి యందు ప్రవర్తించి ఆమె ద్వారా విదురునకు జన్మనిచ్చాను. దాని వలన ధర్మదేవత శరీరాన్ని పొందిందయా నా తేజస్సు వలన అన్నాడు. అందుకని కారణజన్ములైన వారి జన్మమునకు మహాపురుషుల యొక్క తేజస్సు కదలాలని నేను వ్యాసుల వారి గురించి చెప్పినటువంటి ప్రసంగంలో మీతో మనవి చేసి ఉన్నాను. ఆ విధంగా వచ్చినటువంటి మహానుభావుడు విదురుడు. అందుకని సాక్షాత్ ధర్మదేవతయే ఈ భూమి మీద ఒక సాకారమైనటువంటి రూపాన్ని పొంది నడయాడితే అది విదురుడైంది. అందుకే విదురుడు జన్మతః సమస్తమైనటువంటి ధర్మశాస్త్రములు తెలిసిన్నవాడు. మీరు మహాభారతంలో ఎప్పుడైనా విదురుడు ఏ పని చేసినా కూడా చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకుని దాన్ని ఎర్రసిరాతో కింద గీత గీసి పెట్టుకోవాలి. ఎందుచేత అంటారేమో,
శ్రీరామాయణంలో రామచంద్ర ప్రభువు ఏది చేసినా ఎలా ధర్మబద్ధమై ఉంటుందో, విదురుడు మాట్లాడిన, విదురుడు ఏదైనా పని చేసినా మానవాళి జీవితంలో జ్ఞాపకం పెట్టుకుని చేయవలసినటువంటి పని. అందుకే విదురుడి గురించి చెప్తుంటే కృష్ణ భగవానుడంతటి వాడు అంత పరవశించిపోతాట. అందుకే ఒకానొక సమయంలో ఉద్యోగ పర్వంలో దుర్యోధనుడు తన ఇంట భోజనం చెయ్యమని అడిగినా నేను చెయ్యను అని చెప్పి విదురుడి ఇంటికి వెళ్ళి అన్నం తిన్నాడు కృష్ణ పరమాత్మ. అంతటి మహాధర్మమూర్తి. అటువంటి విదురుడు వ్యాసుని యొక్క తేజస్సు వలన శరీరాన్ని పొంది ఈ లోకంలో తిరుగుతున్నాడు మహాభారత కాలంలో. ఆ సమయంలో భీష్మాచార్యుల వారు యోగ్యమైనటువంటి కన్యని వెతికి తెచ్చి విదురుడికి ఇచ్చి వివాహం చేస్తే విదురుడికి కుమారులు సంభవించారు అని సంస్కృత భారతం. అలాగే పాండురాజు గారు శరీరం విడిచిపెట్టిన తరువాత, అంటే ఇవి నేను మనవి చేస్తున్నది మొట్టమొదటి పర్వమైనటువంటి ఆదిపర్వాంతర్గతమైనటువంటి విషయములే. ఎక్కడో శతశృంగ పర్వతం మీద పాండురాజు శరీరాన్ని విడిచిపెడితే ఆయనని మాద్రిని దహనం చేసిన తర్వాత అస్థికల్ని తీసుకొచ్చారు. అస్థికల్ని తీసుకొచ్చిన తరువాత విదురుడు దగ్గరుండి అంత్యేష్టి సంస్కారము తర్వాత జరగవలసినటువంటి ఉత్తర క్రియల్ని జరిపించాడు. అసలు ఒక వ్యక్తి శరీరం పడిపోతే అస్థికలని సంస్కరించడం అంటే ఏమిటి, ఏ ఏ దానాలు చెయ్యాలి, ఎలా పూజ చెయ్యాలి, ఇవి విదురుడు చేసినటువంటివి చదివితే మీరు విన్నారు. కుంతీదేవి గురించి చెప్పినప్పుడు నేను మీకు మనవి చేశాను. కాబట్టి అవి వింటే విదురుడు ఎంతటి ధర్మాత్ముడు అంటే, సనాతన ధర్మమునకు ఇవి ప్రాణప్రదమైనటువంటి విషయములు. ఇక్కడితో జీవయాత్ర అయిపోదు, ఇక్కడతో శరీరయాత్ర పూర్తి కావచ్చు. ఒక 70 ఏళ్ళో 80 ఏళ్ళో 90 ఏళ్ళో 100 ఏళ్ళో బతికిన తరువాత శరీరం పడిపోవచ్చు, జీవయాత్ర పోదు. ఇక్కడి బంధములు తెగిపోతాయి. కానీ ఆ జీవుడు మాత్రం ప్రయాణం చేస్తాడు, మళ్ళీ ఇంకొక శరీరంలో పెడతాడు, మళ్ళీ అక్కడ భార్యాబిడ్డలు ఉంటారు, అక్కడ సుఖాన్ని అనుభవించడానికి మళ్ళీ చేసుకున్నటువంటి పాపపుణ్యములు అవసరమవుతాయి. శరీరము పడిపోయిన తరువాత అంత్యేష్టి నిర్వహింపబడాలి. అందుకు కడుపున కొడుకు పుట్టాలి అని చెప్పి అంత విర్రెక్కిపోతారు. అంత్యేష్టి కార్యక్రమం జరగాలి. ఆ అంత్యేష్టి కార్యక్రమం ఎలా జరగాలి, దాన్ని ఎలా చేస్తే జీవుడు ఉద్ధరణ పొందుతాడు అన్నదాన్ని విదురుడు సశాస్త్రీయంగా పాండురాజు విషయంలో నిర్వర్తించాడు. ఎందుకని, అప్పటికి పాండవులు ప్రాజ్ఞులు కారు, పిల్లలు, వాళ్ళు ఇంకా బాగా శాస్త్రం చదువుకున్న వాళ్ళు కారు. తండ్రి గారి ఉద్ధరణ కొరకు ఏం చెయ్యాలో వాళ్ళకి తెలియదు. కానీ ఒక సోదరుడిగా, ధర్మం తెలిసున్నవాడిగా, నాకు తెలిసున్నా నేనెందుకు చెయ్యాలని కాకుండా, శ్రద్ధ అన్న మాటకు అర్థం శాస్త్రం తెలియడం కాదు, శాస్త్రాన్ని ఆచరించడంలో అంత పట్టుదల ఉండడం. అందుకే మహానుభావుడు ధర్మవిధుడు విదురుడట్లు పాండు విభునకు చేయించి అన్యలోక హితములైన విధులు. అన్యలోకములకు హితమైనటువంటి విధులు అంటే జీవుడు ఇక్కడ వదిలిపెట్టి అక్కడికి వెళ్ళిపోయినా అన్యలోకముల యందు సుఖపడడానికి కావలసినటువంటి విధిని నిర్వహించగలిగినటువంటి కర్తవ్యాన్ని సోదరుడైనటువంటి విదురుడు మహానుభావుడు నిర్వర్తించాడు. పాండవుల్ని అక్కడ ఉంచుకుని తాను కార్యక్రమాన్ని చేయించాడు. ఆ చేయించినప్పుడు ఏవేవి దానాలు చేయించాడు, అస్థికల్ని సంస్కరించడం, ఈ విషయాలు మీతో నేను కుంతీదేవి విషయంలో మనవి చేసి ఉన్నాను. మళ్ళీ పునరుక్తి దోషాన్ని పరిహరించడం కోసం ఇక దాన్ని ప్రస్తావన చెయ్యట్లేదు. కాబట్టి ధర్మాన్ని తెలిసున్నవాడిగా ఇహమును గురించే కాదు పరముని గురించి కూడా తాపత్రయపడి పాండురాజు కోసం అంత గొప్పగా ఉత్తర క్రియలు నిర్వహించినటువంటి మహాపురుషుడు విదురుడు. దానివలన అవి చదువుకుంటే పెద్దలైన వారు శరీరం విడిచిపెట్టినప్పుడు అసలు ఏమేం చెయ్యాలి అన్న విషయములు కరతలామలకమవుతాయి. మీరందరూ విన్నారు ఆశ్రమవాస పర్వంలో, ఇక్కడ విడిచిపెట్టినవాడు వారి వారి పాపపుణ్యములకు తగినటువంటి లోకములలో ఉంటారు అన్నదానికి తిరుగులేని సాక్ష్యం. వ్యాసుడు గంగాస్నానం చేసి పిలిస్తే శరీరం వదిలిపెట్టిన వారు ఇన్ని కోట్ల మంది వచ్చి దివ్య శరీరాలతో ఉన్నవారు మానవ శరీరాలతో ఉన్నవారితో ఒక రోజంతా గడిపారు.
అది అందుకే మహాభారతం పంచమ వేదమైంది. వేదాంతర్గతమైనటువంటి విషయాన్ని తిరుగులేని ప్రబల సాక్ష్యములతో నిరూపణం చేస్తుంది కనుక దాని ద్వారా శాస్త్రమునందు ప్రామాణ్య బుద్ధి కలిగి మనిషి జీవితం ధర్మబద్ధమవుతుంది కనుక. కాబట్టి అలా చేసినవాడు. అంతేకాదు సకల శాస్త్ర కోవిదుడు. ఆయనకి తెలియనిది లేదు అనడానికి ప్రబలమైన సాక్ష్యములు కొన్ని ఉన్నాయి. అవి మహాభారతం చదివేటప్పుడు మనం ప్రాధాన్యత ఇవ్వకుండా వదిలిపెడతాం. కానీ విదురుని యొక్క ప్రాజ్ఞత, ఆయన గొప్పతనాన్ని చదవాలి అంటే చాలా జాగ్రత్తగా విదురుడన్న మాట కనపడితే చదవాలి. పాండుకుమారులు కౌరవులు కొద్దిగా వయసు వచ్చిన తరువాత ద్రోణాచార్యుల వారి విద్య వివిధ శాస్త్రములను అభ్యసించిన తరువాత వారు నేర్చుకున్నటువంటి ధనుర్విద్యని ప్రదర్శించడానికి అవకాశం కల్పించవలసిన పరిస్థితి ఏర్పడితే కుమారాస్త్ర విద్యా ప్రదర్శనమునకు కావలసినటువంటి రంగస్థలాన్ని నిర్మాణం చెయ్యవలసి వస్తే ధృతరాష్ట్ర మహారాజు విదురుణ్ణి ఆజ్ఞాపించాడు, మంత్రి కనుక. అందులో నన్నయ్య గారు వర్ణన చేస్తారు, ఎలా చదును చేశాడో, ఏ ప్రాంతాలని పల్లంగా ఉంచాడో, ఏ ప్రాంతాలు ఎత్తుగా ఉంచాడో, దూరంగా ఉండి కూర్చుని అస్త్రవిద్య జరుగుతుండగా చూడడానికి వీలుగా మందిరాల్ని ఎలా నిర్మాణం చేశాడో, అందులో కూర్చుని చూసేవాళ్ళు క్షేమంగా చూస్తుండగా ఈ అస్త్రవిద్యా ప్రదర్శనం చేసేవాళ్ళు చెయ్యడానికి వీలుగా ఎంత గొప్పగా ఆ ప్రాంగణాన్నంతటినీ నిర్మాణం చేశాడో మనం చదివితే విదురుడిలో ఉన్నటువంటి ఒక గొప్ప సివిల్ ఇంజనీర్ కనపడతాడు. అంటే ఆయన అంత గొప్ప ప్రణాళికా నిర్మాణం చెయ్యగలిగినవాడు, అంత గొప్ప ఆచరణవేత్త, అంత గొప్పగా ఆచరించాడు. ఇందులో అనుకున్న సమయానికి ఆలస్యమైందన్న మాట లేకుండా పెట్టినటువంటి ముహూర్తం లోపల రంగస్థలాన్నంతటినీ కూడా నిర్మాణం చేశాడు. అంతటి దార్శనికుడు విదురుడు. ఆయన ఏది చేసినా అంత శాస్త్రీయంగా ఉంటుంది. అందుకే ఆ రంగస్థల నిర్మాణంలో కూడా ఎటు పల్లం ఉంచాడు, ఎటు ఎత్తు ఉంచాడు, ఎక్కడ మందిరాలు కట్టాడు, ఇవన్నీ వర్ణిస్తారు. అంత గొప్పగా రంగస్థల నిర్మాణమును చేసినవాడు విదురుడు. అలాగే అనుకోకుండా అర్జునుడు గొప్పగా విలువిద్యా ప్రదర్శనం చేస్తూ ఉండగా కర్ణుడు ప్రవేశించినప్పుడు సహజ కవచ కుండలములతో వేరొక బాలభానుడు రంగస్థల ప్రవేశం చేసినంత కాంతివంతమై పిల్లవాడు వస్తే ఆయన కర్ణుడే నా కుమారుడే అని గుర్తించినటువంటి కుంతీదేవి తట్టుకోలేక వెళ్ళి నా కొడుకు అని చెప్పలేక తన కొడుకులిద్దరి మధ్య యుద్ధం జరుగుతుంటే ఇది భావి కాలంలో ఎటువంటి విపరీత పరిణామములకు దారి తీస్తుందో అన్న బెంగతో స్పృహ తప్పి కుర్చీలోంచి కింద పడిపోతే ఉత్తర క్షణంలో అతిశీతల చందనోద కాసేకమునన్, ఇవన్నీ మీరు విన్నవే కుంతీదేవి ఘట్టాల్లో, వచ్చి చల్లటి చందనోదకం ఆవిడ ముఖం మీద చిలకరించి ఆవిడ స్పృహ పొందేటట్టుగా చేసిన వాడు విదురుడే. అక్కడ అంతమంది ఉండగా విదురుడే అంత తొందరగా ఎందుకు వచ్చి శీతల చందనోదకాన్ని చల్లాలి అంటే ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒకడు జారి పడ్డాడనుకోండి, ఒకళ్ళు పకపక నవ్వుతారు, ఒకళ్ళు అలాగే నిలబడతారు, ఒకళ్ళు చూడండి అంటారు, ఒకడు తటాలున పరిగెత్తి పైకెత్తుతాడు, పైకెత్తి ఉత్తర క్షణం వారికి చెయ్యవలసినటువంటి సేవలు చేస్తాడు. అందులో ఎవరు ప్రాజ్ఞుడు అంటే పరిగెత్తికెళ్ళి తాను ఎవరు అన్నది కూడా మరిచిపోయి చేసిన వాడున్నాడే వాడు మానవత్వం ఉన్నవాడు. మిగిలిన వాళ్ళు మనుష్య శరీరముల యందున్న వాళ్ళ పరిణతికి ఒక పరిమితి ఉంది. వాళ్ళకి తమ తమ స్థానములు గుర్తొస్తుంటాయి, తమ గొప్పతనం గుర్తొస్తూ ఉంటుంది. అందుకని అన్ని వేళలా అందరికీ ఉపకారం చెయ్యడానికి వాళ్ళు రాలేరు. ఎందుకు రాలేరు అంటే మేమింత అధికులం, వాడికి కష్టం వస్తే మాకెందుకు వెళ్ళవలసిన పరిస్థితి మాకేమిటి, మేము వెళ్ళక్కర్లేదు అని ఉత్సవములలో అయితే పాలు పంచుకోగలరు, కష్టములలో అయితే పాలు పంచుకోవడానికి ముందుకు అడుగు వెయ్యలేరు. కొందరి జీవితాలు అలా ఉంటాయి. అలా చిన్న చిన్న సంఘటనల్లో కూడా కనపడతారు. అక్కడే ఉంది గాంధారి, అక్కడే ఉన్నారు ఎందరో. కుంతీదేవి స్పృహ తప్పి కుర్చీలోంచి పడిపోతే వెళ్ళి నీళ్లు చిలకరించిన వాళ్ళు లేరు. విదురుడు వెళ్ళవలసి వచ్చింది. ఎవడు విదురుడు? ఆ రాజ్యమునకు మంత్రి. జరుగుతున్న కార్యక్రమాన్నంతటినీ కూడా పర్యవేక్షించవలసిన వాడు. ఆయనకి ఏది ప్రధానమైంది అంటే అయ్యయ్యో ఎదురుగుండా పడిపోయినటువంటి వ్యక్తి వదిన గారు తల్లితో సమానం, ఆమె పడిపోయింది కాబట్టి ఆమె వెంటనే స్పృహలోకి రావాలి, తాను ఆజ్ఞాపించవచ్చు ఎవరినో. కానీ ఆయన ఆజ్ఞాపించడానికి పరిమితం కాలేదు.
ఆయన గబగబా పరిగెత్తి శీతల చందనోదకాన్ని చల్లి పైకెత్తాడు. ఒక మనిషిగా బ్రతకడం అంటే ఏమిటో, అలా బ్రతకలేనప్పుడు అది ఎంత అసహ్యంగా ఉంటుందో మహాభారతం చదువుకున్నా అర్థం చేసుకున్నా తెలుస్తుంది. కాబట్టి విదురుడెవరు అంటే కష్టంలో ఉన్న వాళ్ళ కోసం తన స్థాయిని కూడా మరిచి ముందుకు రాగలిగిన వాడు విదురుడు. అంతటి మహానుభావుడు.